న్యూస్ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి
మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం
శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత
మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు,
భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది.
మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకులు పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకులు పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని
మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె
15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా,
బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది.
శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు
తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి
ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు
దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు.
బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి
విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని
రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ,
జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై
తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు, త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం
రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా
ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ
విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి
ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విదాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు
సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసుడితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధానుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని,
తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. అశ్వయుధ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుధ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగని నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ గనక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పాలన చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులు తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజ ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 15 బహుళము కలిగి ఉంది. ఇలా సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉపద్రుడు, మహాహరుడు, అతిలోయుడు, భాస్కరుడు, విధాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుని సంహరించిన దినము దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమి. చూశారు కదా విజయదశమి యొక్క ప్రాముఖ్యత.